సో ఎప్పుడైనా రొటీన్ జనరల్ చెకప్ చేయాలనుకున్నప్పుడు సార్కి నేను బీపీ షుగర్ జనరల్ చెకప్స్ చేస్తూ ఉంటాను 10-15 డేస్కు 1 మంత్కి ఒకసారి అలాగా ఫోన్ చేసి అంత ముందు రోజు డాక్టర్ గారు రేపు ఉదయం 6 o'clock నేను లొకేషన్ ఉండాలని చిన్నగా నవ్వేవాడు సార్. అంటే నాకు అర్థమైపోవాలి ఏంటంటే 5:30 4:45 వరకు మా ఇంటికి మీరు రాగలిగితే నేను మీతో చెక్ చేయించుకొని 6 కల్లా అంటే 5:45 కల్లా వెళ్ళిపోతాను నేను 5:30 డైరెక్టర్ గారు కదా ఆయన చెప్పగానే చెప్పాడు. ఆయన గొప్ప ఉంది సార్. అసలు ఇప్పుడు ఏ రోజు కూడా అంత పెద్ద డైరెక్టర్ ఉండి అంత పెద్ద క్రియేటివ్ డైరెక్టర్ 130 సినిమాలకు శతాధిక డైరెక్టర్లో అతను చాలా ముఖ్యులు. అలాంటి వ్యక్తి కూడా డైరెక్ట్ ఈ రోజు కూడా డాక్టర్ గారు నేను వెళ్ళాలి 6 కల్లా లొకేషన్లో మీరు 5:30 కల్లా మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఏ రోజు కూడా అలా చెప్పేవాడు కాదు కదా సార్. అసలు ఎవరన్నా గొప్పగా ఉన్నాం సార్. అది అంత పెద్ద డైరెక్టర్ ఉండి ఒక రేంజ్లో ఉన్న వ్యక్తి కూడా అలా చెప్పకపోతే అంటే దాంట్లో మనకు అర్థమైపోతుంది. అంటే డైరెక్టర్ గారితో నాకున్న సాహిత్యం కావచ్చు, స్నేహం కావచ్చు, ఇంకో డైరెక్ట్గా చెప్పాలని కూడా ఎప్పుడు కూడా నొప్పించాడు సార్. ఏదైనా సున్నితంగా చెప్పాడు సార్. ఆయనకి ఇంజక్షన్ అంటే భయం అనేవారు. అవును సార్, డైరెక్టర్ గారికి ఇంజక్షన్ అంటే చాలా భయము. అది కేవలం ప్రతి జనవరి 1st రోజు టీటీ ఇంజక్షన్ చేయించుకున్నాడు. దాన్ని కూడా నేనే వెళ్ళి చేయాలి. మన డాక్టర్ గారు పిలవండి, నేను ఎవరు ఇచ్చి నేను తీసుకొని ఇంజక్షన్ అని చెప్పి అనేవారు సార్. నేను అదేంటి సార్, ఎవరైనా డాక్టర్ గారు సార్ ఇచ్చేస్తారు, వద్దు డాక్టర్ గారు నాకు భయం, నాకు అది మీరు ఇస్తే నాకు నొప్పి ఉండదు, కాబట్టి మీరు వస్తేనే నేను తీసుకుని ఇంజక్షన్ అని చెప్పి ప్రతి సంవత్సరము జనవరి రోజు ఖచ్చితంగా తీసుకునేవారు. నేను అనేవాడిని సార్ ఇప్పుడు అంత రిక్వైర్మెంట్ లేదు కదా, మామూలుగా సార్ టీటీ ఇంజక్షన్ ఇస్తే 6 months వరకు పనిచేస్తుంది, ఎందుకు సార్ అని చెప్పి అన్నప్పుడు లేదు డాక్టర్ గారు అంటే అప్పుడప్పుడు మాకు షూటింగ్లో ఇలా తగులుతూ ఉంటాయి లైట్స్, అవి గీతలు పడుతూ ఉంటాయి, తెగుతూ ఉంటాయి. సో తీసుకుంటే సేఫ్ సైడ్ కదా, మంచిదే కదా అని చెప్పి అనేవారు. తీసుకొస్తారు పెద్ద ఇదేం కాదని చెప్పండి. అయితే సరే అని చెప్పని పని కట్టుకుని అదే రోజు ఎవ్రీ ఇయర్ జనవరి రోజు టీటీ ఇంజక్షన్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే.